అందరికీ నమస్కారం. ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సూర్య, నువ్వు హిందూ ఇద్దరు ఒకే ప్రాణం. నువ్వు తనకి ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటావు, నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, అత్తయ్య మామయ్య ఎక్కడ ఉన్నారో నీకు ఎలా తెలిసింది? నవ్వుతూనే, తెలుసుకునే వరకు వదిలేలా లేవు కదా బామ్మ అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. సూర్య గాయత్రి నుంచి ఇంటికి బయలుదేరాడు. ఫోల్డర్ ఏ మామ, నీ గేస్ కరెక్ట్. హిందూ అమ్మ నాన్న ఆ శౌర్య ఫామ్ హౌస్లో దగ్గర ఉన్నారు. సంజయ్, నాకు తెలిసిరా వాడు అలానే చేస్తాడని. సరే, మన మనుషుల్ని శౌర్యని ఇంకా కోమలిని ఫాలో అవుతూ ఉండమను. నేను అత్తయ్య మామయ్యని తీసుకొని వస్తాను. రే, నేను వస్తానురా అంటాడు సంజయ్. నువ్వెందుకురా మామ, నీ సంతోషంలోనే కాదు బాధలో కూడా నేను నీకు తోడుగా ఉంటానురా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి. నీకు కష్టం వస్తే నీకు దూరంగా నేను ఎలా ఉంటానురా? రే మామ చూడు, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు. ఇప్పటి వరకు క్షణం తీరిక లేకుండా నాకు ఆ శౌర్య విషయంలో హెల్ప్ చేసావు. ఇప్పుడు నువ్వు రాకురా. ఏమైనా అవసరం అయితే నేను కాల్ చేస్తాను. నువ్వు అలానే అంటావు, నేను వస్తానురా. రే, ఫోన్ కట్ చేయి, నేను కాల్ చేస్తానంటూ కట్ చేసి శౌర్య ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫామ్ హౌస్ దగ్గర పక్కన పాడుపడ్డ బంగ్లా ఒకటి ఉంది. ఆ బంగ్లా చుట్టూ రౌడీలు గన్స్ పట్టుకొని రౌండప్ చేస్తూ ఉన్నారు. సూర్య కొంచెం దూరంలో ఉండగానే కార్ పక్క కాపి నెమ్మదిగా నడుస్తూ బంగ్లా వెనుక నుంచి రావటం మొదలుపెట్టాడు. రౌడీలు కొందరు లోపల కూర్చొని కార్డ్స్ ఆడుతూ మందు కొడుతూ ఉంటే మరో 5 మాత్రం బయట గన్స్తో కాపలా కాస్తున్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ బంగ్లా వెనుక నుంచి వచ్చి గన్ పట్టుకుని ఉన్న రౌడీ తన వైపుకు రాగానే వాడు నోరు తెరవకుండానే చేత్తో మూసి మెడ ఒడి తిప్పి చప్పుడు చేయకుండా మెల్లగా వాడిని కింద పడుకోబెట్టాడు. సైలెంట్గా మిగతా 4 రౌడీలని సౌండ్ రాకుండా కొట్టినా మూలను పడేసి లోపలికి వచ్చాడు. కార్డ్స్ ఆడుతున్న ఆ 4 షాక్తో సూర్యుని చూడగానే మందు బాటిల్ తీసి సూర్య మీదకి విసిరాడు. ఆ బాటిల్ సూర్య పట్టుకొని గురిచేసి ఆ రౌడీ వైపు విసిరాడు. ఆ బాటిల్ వాడికి తలకి తగిలి బ్లడ్ కారింది. మిగతా రౌడీలందరూ ఒకేసారి సూర్య మీదకి అటాక్ చేశారు. ఒక్కొక్కరిని చిత్తకొడుతూ కోపంగా కస్తీరా కొట్టి సుభద్ర ఆనందం తీసుకొని బయటకు వచ్చాడు. సుభద్ర, ఆనంద్ ఇద్దరు సూర్యని చూసి కన్నీరు కారుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. సరిగ్గా తినకపోవటం వల్ల అప్పుడే సంజయ్ రావటం, తన హెల్ప్ తీసుకుని హాస్పిటల్కి తీసుకురావటం, వాసు లక్ష్మికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గాయత్రి ఇంత జరిగినా కూడా నాకు మాత్రం చెప్పకుండా ఈ విషయం ఎప్పటి వరకు నా దగ్గర దాచారు అంటుంది. బామ్మ, నువ్వు కంగారు పెడతావని చెప్పలేదు. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. నేను ఇప్పుడు బయటికి వెళ్తాను. అత్తయ్య మామయ్య జాగ్రత్త. నేను మళ్ళీ వస్తాను. ముందు మీరు టిఫిన్ చేయండి, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది అంటుంది. అలానే సూర్య. గాయత్రి నవ్వుతూ, సూర్య చెవిలోని మరదలకి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు మనవడా? అది సీక్రెట్ బామ్మ, ఎవరికీ చెప్పకూడదు అంటూ నవ్వుతూ బయటికి వెళ్ళాడు. గాయత్రి నవ్వుకొని చాలా రోజుల తర్వాత కొడుకుని కోడల్ని చూసిన ఆనందంతో తనివి తీరా వాళ్ళతో మాట్లాడుతుంది. అలా రాత్రి అవుతుంది. హిందూ, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఉదయం నుంచి ఎంతగా అందంగా బ్రతిమలాడుతున్నాం. కనీసం నువ్వు కూడా నా మాట వినవా? ముందు వెళ్ళి అందంగా చీర కట్టుకునిరా. నాన్నమ్మ, నిజంగా నాకు పుట్టినరోజు చేసుకోవటం ఇష్టం ఉండదు, కానీ మీ మాట కాదని అనలేను. అందుకే మీ అందరి కోసం చీర మాత్రమే కట్టుకుంటాను. నవ్వుతూ నా బంగారు తల్లి. సరే, రెడీ అవ్వు. వీడేంటి కనీసం పిల్లకి విష్ చేయలేదు, ఉదయం నుంచి కూడా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేసి హిందూ చీర కట్టుకునేలా చేయని కాల్ కట్ చేశాడు. ఉదయం ఫోన్ చేసినా వీడు ఇంకా ఇంటికి రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ సూర్య కోసం ఆలోచిస్తూ ఉంది. విజిల్ వేసుకుంటూ పసిచిలుక అని కలలే కన్నానే అంటూ హీరో సూర్య లవ్ సాంగ్ పాడుతూ వచ్చాడు. రే, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నా మనవరాలకి బర్త్డే కదా, విష్ చేసావా లేదా? జానకమ్మని గట్టిగా హత్తుకొని నేను చెప్పిన పని చేసావా లేదా? అరే, అది చీర కట్టుకోవడానికి ఇప్పుడు వెళ్ళింది రూమ్కి. ముందు చెప్పు, నువ్వెక్కడికి వెళ్ళావు? అబ్బా ఆపవే నేనసా, ఆఫీస్కి వెళ్ళాను. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ రూమ్కి వెళ్ళాడు. హిందూ పట్టు చీర బెడ్ మీద పెట్టి స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. అసలే హిందూ సొంత మరదలు కావడంతో
ఆనందం తట్టుకోలేక హిందూ వెనుక వాష్రూమ్కి వెళ్ళాడు. ఓయ్ నువ్వేంటి, ముందు నువ్వు బయటికెళ్ళు, డోర్ లాక్కేసి వెళ్ళనే, ఏం చేస్తావంటూ హిందూ దగ్గరకు వచ్చాడు. వెనక్కి అడుగులు వేసి గోడ తగలటంతో అక్కడే ఆగిపోయి సూర్య వైపు చూస్తూ ఉంది. చిలిపిగా హిందూని చూస్తూ తనని ఎటూ కదలకుండా చేతులు అడ్డుగా పెట్టి హిందూ కళ్ళల్లో చూస్తూ ఉన్నాడు. ప్లీజ్ వెళ్ళు, నేను స్నానం చేయాలి, ఒక్క ముద్దు అంటూ ప్రేమగా హిందూ నుదుటిన ముద్దు పట్టుకొని గట్టిగా హత్తుకొని చెవిలో నెమ్మదిగా ఐ లవ్ యూ బుజ్జి అంటూ బయటికి వచ్చాడు. హిందూ నవ్వుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. ఫోన్ మాట్లాడి కట్ చేసి, హిందూ ఈరోజు మనం డిన్నర్కి వెళ్దామా? సరే ఆదిత్య వెళ్దాం, కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ చెప్పండి ఎవరని. అది పట్టు చీర కట్టవా? ఇది కట్టుకోవడానికి చాలా కష్టమవుతుంది ఆదిత్య, ప్లీజ్ చీర కట్టవా అంటుంది గోముగా. నువ్వు మరీ అంతగా అడగాల, నువ్వు అలా గోముగా మాట్లాడకే, ఇక్కడ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. నవ్వుతూ ముందు చీర కట్ట ఆదిత్య. నవ్వుతూ పైకి లేచి చీర కట్టాడు. బంగారం ఒకసారి అద్దంలో చూసుకో అంటూ హిందూని అద్దం ముందు నుంచోబెట్టాడు. రామనీలం మరియు నీలం రంగు జాకెట్ కలిగిన పట్టు చీరలో హిందూ చాలా అందంగా ఉంది. మెడలో చీరకి తగ్గ హారం, చెవి పొగులు, నుదుటిన కుంకుమ తన అందాన్ని రెట్టింపు చేసే తన అందం. ఆ చీరలో హిందూ చాలా అందంగా ఉంది. చాలా బాగుంది ఆదిత్య అంటూ నవ్వుతూ అద్దంలో సూర్యుని చూస్తూ నెమ్మదిగా హిందూ నడుమంపుల్లో చెయ్యి వేసి మరో చెయ్యి భుజంపై వేసి చెవిలో హస్కీగా చాలా అంటే చాలా అందంగా ఉన్నావంటూ హిందూని తన వైపుకి తీసుకుని తన పెదవులపై తన ప్రేమనంతా కురిపించాడు. ఊహించని ఈ చర్యకి రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నెమ్మదిగా సూర్య వీపు చుట్టూ చేతులు బిగించింది. నెమ్మదిగా హిందూని వదిలి అంత అందంగా ఉన్నావు. ఏం చేయను బుజ్జి, నువ్వు ఇలా రెడీ అయితే నీకే కష్టం. సూర్య మాట అర్థమై నవ్వుకొని సూర్యని హత్తుకుని ఉంది. నెమ్మదిగా హిందూని తన చేతులతో చుట్టి, వదలవే, చాలా కష్టంగా ఉంది, నువ్వు తొందరగా రెడీ అయ్యిరా ఆదిత్య, కిందకి వెళ్దాం. నవ్వుతూ సరే అని వాష్రూమ్కి వెళ్ళాడు. కాసేపటికి సూర్య రెడీ అయ్యి, హిందూ వెళ్దామా, నవ్వుతూ వెళ్దామని చెప్పి ఇద్దరు కిందికి వెళ్తారు. గౌతమ్, మమత, అంజలి, హరి, జానకమ్మ, సంజయ్, హేమ, ఆకాష్, సంధ్య, చార్య అందరూ అక్కడే ఉంటారు. సూర్య హిందువులను చూసి ఆనందంగా చూడ చక్కని జంట అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇంతలో పవర్ కట్ అవుతుంది. హిందూ అర్థం కాక ఆదిత్య ఏమైంది, హిందూ చేతిని పట్టుకొని ముందుకు నడిపించి లైట్ వేశాడు. ఈలోపు పవర్ ఆన్ అయ్యి సుభద్ర, ఆనంద్, వాసు, లక్ష్మి, గాయత్రి ఇంకా సూర్య ఫ్యామిలీ అందరూ హ్యాపీ బర్త్డే హిందూ అనగానే తన ప్లాన్ ప్రకారం గులాబీ రేఖలు హిందూపై పడతాయి. సంధ్య, హేమ పైనుంచి చల్లుతారు. ఎదురుగా ఉన్న సుభద్ర ఆనందాన్ని చూడగానే ఆనందంగా ఇద్దరిని చుట్టేసి ఏడుస్తుంది. అమ్మా నాన్న ఏమైపోయారు అంటూ తన మనసులో ఉన్న దుఃఖం అంతా బయటకు వచ్చే వరకు ఏడుస్తూ ఉంది. రే చిట్టి తల్లి, చూడు, ఇకపై మేము నీకు దూరంగా ఉండం, మా ఇద్దరిని కాపాడింది సూర్య. హిందూ నెమ్మదిగా వెనక్కి తిరిగి సూర్య వైపు చూస్తుంది. నవ్వుతూ సంతోషమేనా బుజ్జి అన్నట్టు తనని ప్రేమగా చూశాడు. తన చూపుకి అర్థం చేసుకొని చాలా సంతోషంగా ఉన్నాను ఇడియట్ అన్నట్టు చూస్తుంది. నవ్వుతూ హిందూ వైపు చూస్తాడు. తల్లిదండ్రులను చూసిన ఆనందంతో ఇద్దరినీ వదిలిపెట్టదు. గాయత్రి అందరి వైపు చూస్తూ, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గౌతమ్ బాబు. చెప్పండి అమ్మా. జానకమ్మ గారి వైపు చూస్తూ జానకమ్మ చేతిని పట్టుకొని హిందూ చేతిలో పెట్టి, మీ మనవరాలు హిందూ. గౌతమ్, మమత, ఆకాష్, అంజలి, చారి, హరి అందరూ షాక్ అవుతారు. హిందూ ఏంటి అన్నట్టు గాయత్రి వైపు చూస్తుంది. జానకమ్మ అయితే కంటి నిండా నీళ్ళతో నిజమా అన్నట్టు గాయత్రి వైపు చూస్తుంది. అవును హిందూ, నువ్వెవరో కాదు, నీకు తండ్రి జానకమ్మ గారి అబ్బాయి. అంతేకాదు నీ తల్లిదండ్రులు నీకు దూరం అయ్యారు. నువ్వు అనాథవి కాదు, నీకంటూ ఇదిగో ఈ కుటుంబం ఉంది. మమత, గౌతమ్, అంజలి, సూర్య వీళ్ళందరితో నీకు బంధుత్వం ఉంది. కంట నుంచి కన్నీరు కారుస్తూ సూర్య వైపు చూస్తుంది. అవునన్నట్టు రెండు కనురెప్పలు ఆల్చాడు. ఆ క్షణం హిందూ ఆనందం కన్నీరు రూపంలో బయటకు వచ్చింది. మమత ఆనందానికి అవధులు లేవు. హిందూ వైపు అడుగులు వేసి గట్టిగా హత్తుకొని, నువ్వు నా మేనకోడలివి, మా అన్నయ్య రక్తం పంచుకొని పుట్టిన నా మేనకోడలివి నువ్వు అంటూ హిందూ నుదుటి ముద్దు పెట్టుకొని ఆనందంగా ఏడుస్తుంది. జానకమ్మ మాటలు రాక హిందూ చేతిని పట్టుకొని
దగ్గర తీసుకుని నీతో మాట్లాడితే నా కొడుకుతో మాట్లాడినట్టు అనిపించింది. బహుశా రక్త సంబంధం అంటే అంతేనేమో. నేను నా మనవడికి మనవరాలైన ఈ గొలుసు ఇవ్వలేదు, కానీ నీకు ఇవ్వాలనిపించింది. మీ నాన్న గొలుసు నీకే వేశాను తల్లి అంటూ గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. అందరూ ఎమోషనల్ అవుతూ ఆనందంగా కంటతడితో హిందూ వైపు చూస్తూ ఉంటారు. ఇదంతా సంజయ్ వీడియో తీస్తూ ఉంటాడు. మాట వరుసకి నన్ను నానమ్మ అని పిలవమన్నాను, కానీ నువ్వు నిజంగా నా మనవరాలివే అంటూ నవ్వుతూ హిందూ తలనిమిరింది. ఆ క్షణం హిందూకి చెప్పలేని ఆనందం. ఒక భావోద్వేగానికి గురయ్యి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంది. కానీ తన మనసులో ఉన్న ఆనందం కన్నీరు రూపంలో బయటకు వస్తూ తన చెంపలను తాకుతుంది. గాయత్రి కన్నీరు తుడిచి, మాట్లాడవే, ఇప్పుడు నీకు ఇంతమంది ఉన్నాం, మాట్లాడు హిందూ అంటూ భుజంపై చేయి వేసింది. గట్టిగా జానకమ్మని, మమతని, గాయత్రిని ముగ్గురిని చుట్టేసి తన ఆనందాన్ని కన్నీటి రూపంలో బయటకు చెప్పింది. ఆ క్షణం తనకి మాటలు రావటం లేదు. నెమ్మదిగా నోరు తెరిచి, నేను అనాథని కాదు, నాకు మామయ్య, అత్తయ్య, నాయనమ్మ ఉన్నారు. ఇంకా అమ్మ నాన్న నాకు దూరమైనా నాకు ఆ లోటు తెలియకుండా పెంచిన సుభద్ర అమ్మ నాన్న, ఇంకా బాబాయ్ పిన్ని కూడా ఉన్నారు. నాకు అందరూ ఉన్నారు. నేను ఒంటరిదాన్ని కాదు అంటూ ఆనందంగా కన్నీరు కారుస్తూ నవ్వింది. ఇదంతా సంజయ్ వీడియో తీస్తూ సూర్య వైపు చూశాడు. సూర్య మాత్రం ఇందుని చూస్తూ ఉన్నాడు. తన మాటలు వింటూ ఆనందంగా కంట కన్నీరు కార్చాడు. నవ్వుతూ నాన్నమ్మ అంటూ జానకమ్మను పిలిచింది. ఇదిగో, ఇప్పుడు నువ్వు అసలు ఏడవకు, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ సూర్య వైపు చూసి, థ్యాంక్స్ రా మనవడా, ఇదంతా నువ్వు చేసావని నాకు తెలుసు. నవ్వుతూ చూస్తూ ఉంటాడు. నవ్వుతూ ఇందు నుదుటిని ముద్దు పెట్టుకొని, నా కోడలు అసలు ఏడవకూడదు, పదండి అందరం కలిసి భోజనం చేద్దాం. హిందూ సూర్య వైపు చూస్తూ ఉదయం సూర్య అన్న మాటలు గుర్తొచ్చాయి. నీకు బావ మరదల రిలేషన్పై ఒపీనియన్ ఏంటి అని. ఆ మాటలు తలుచుకుంటూ సూర్య వైపు చూస్తుంది. నీ మొగుడికి తర్వాత సైట్ కూడదు, కానీ ముందు మాతో కలిసి భోజనం చేయవే అమ్మమ్మ నువ్వు అంటూ నవ్వుతూ గాయత్రి, జానకమ్మ మధ్యలో కూర్చొని కబుర్లు చెప్తూ భోజనం చేసింది. భోజనం తింటూ హిందూ వైపు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి అందరూ కబుర్లు చెప్పుకుంటూ హిందూతో మాట్లాడుతూ ఉన్నారు. లేట్ అయిందని గాయత్రి ఫ్యామిలీ కూడా నైట్ అక్కడే పడుకున్నారు. సుభద్ర టైం 11 అయింది. ముందు నువ్వు రూమ్కి వెళ్ళి మీ బావ కోసం వెళ్ళు, మీ బావ నీ కోసం ఎదురు చూస్తుంటాడు. బావ అనగానే ఎందుకు ఏదో తెలియని సిగ్గు, బిడియం, ఇంకా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగి నవ్వుతూ సుభద్ర వైపు చూసింది. ముందు వెళ్ళి ఇందు, నేను పడుకుంటాను. సరే అమ్మ అంటూ తన రూమ్ వైపు అడుగులు వేసింది. డోర్ తెరిచి రూమ్కి వెళ్ళింది, కానీ సూర్య లేడు. తన ఫోన్కి మెసేజ్ వస్తుంది. నవ్వుతూ డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చి కారులో కూర్చొని సూర్య వైపు చూసింది. నవ్వుతూ కన్ను కొట్టి కార్ డ్రైవింగ్ చేశాడు. హిందూ ఆదిత్య మాట్లాడడానికి ఏదో తెలియని కొంచెం సిగ్గు అనిపించి విండో నుంచి బయటికి చూస్తూ, ఆదిత్య నా బావ అనుకుంటూ కంటతడితో పున్నమచంద్రుడి వైపు చూస్తూ, నాకు ఇంత సంతోషం, ఇంత ప్రేమ, కుటుంబం నీ వల్లే నాకు దొరికిందక్క అనుకుంటూ కోమలి కోసం బాధపడుతూ, సూర్య కోసం ఆలోచిస్తూ, ఇంకా తన తల్లిదండ్రులు చనిపోవటం ఎలా అంటూ నెమ్మదిగా తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది. గట్టిగా హిందూ చేతిని పట్టుకొని, నీకు నేనుండగా ఏ కష్టం రాదు హిందూ అంటూ చెంప మీద ఉన్న కన్నీరు తుడుస్తూ కార్ డ్రైవింగ్ చేశాడు. కార్ దిగి సూర్య వైపు చూసింది. నవ్వుతూ హిందూ చేతిని పట్టుకొని సముద్రాల దగ్గర తీసుకొని వెళ్ళాడు. పున్నమి చంద్రుడు చల్లని గాలి కెరటాలు హోరు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. సూర్య హిందూ చేతిని పట్టుకొని, నిన్నటి నుంచి నువ్వు నా మరదలు అన్న విషయం తెలియగానే ఇక్కడున్న ఈ చిన్న గుండె తట్టుకోలేక ఉంది. నువ్వెప్పుడు నన్ను బావా అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నా అంటూ హిందూ వైపు చూశాడు. సూర్య 2 కాళ్ళ మీద నుంచొని ఒక చేతిని సూర్య వీపును చుట్టేసి మరో చేతితో సూర్య చేతిని తీసుకొని తన గుండెల మీద పెట్టుకొని, నీకెలా చెప్పనురా, ఈ ఆనందం తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. చూసావుగా ఎలా కొట్టుకుంటుందో. ఇది ఇంత సంతోషం ఇచ్చావు, నీకు నేను ఏమి ఇవ్వగలను. ఈ గుండె చెప్పుడు కొట్టుకుంటుంది నీకోసమే. నువ్వు నా జీవితంలోకి వచ్చిన క్షణం ఈ హిందూ జీవితంలో వెలుగునిచ్చింది. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆనందం మాటల్లో చెప్పలేనురా. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ గుండె చెప్పుడు మాత్రం ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు తోడుగా ఉండాలని కోరుకుంటుంది. ఎలా చెప్పనురా, నువ్వంటే నాకు పిచ్చి. ఈ పిచ్చి మనసుకి ఈ ఆనందం ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు హిందూ ఒకటి మాత్రం కాదు, నాలో ఉంది నా ప్రాణమైన నువ్వు. అదే గుండె చెప్పుడు అంటూ సూర్య ఫేస్ని చేతుల్లో తీసుకొని సూర్య నుదుటిని ముద్దు పెట్టుకొని అలాగే సూర్య కౌగిల్లో ఒదిగిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత
నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బావా. ఆ పిలుపు కోసం పరితపిస్తున్న సూర్య ఆ మాట వినగానే కంట నిండా నీళ్లతో హిందూ నుదుటిని ముద్దు పెట్టుకుని హత్తుకున్నాడు. నెమ్మదిగా హిందూని వదిలి నీకు పుట్టినరోజు చేసుకోవటం ఇష్టం ఉండదు కదా, కానీ ఇప్పుడు నేను ఇచ్చేది మాత్రం నువ్వు కాదనకు. నువ్వు ఇచ్చేది నేను ఏది కాదనను బావా. తన పాకెట్ నుంచి ఒక బాక్స్ తీసి అందులో ఉన్న నల్లబుసల బంగారు తాడు తీసి సముద్రాన్ని, చల్లని గాలి, కెరటాల హోరు అవన్నీ చూస్తూ హిందూ కళ్ళల్లో చూస్తూ ఆ తాడుని హిందూ మెడలో వేశాడు. ఆ తాడును చూస్తూ సూర్య వైపు చూసింది. సడన్గా వాతావరణం మారి చిన్నగా వర్షం రావటం మొదలైంది. ఆ తాడును చూస్తూ సూర్య వైపు చూసింది. హిందూని ఎత్తుకుని నవ్వుతూ ఇంటికి వెళ్దామా? సూర్య ఫేస్పై ముద్దు పెట్టి కాసేపు ఇక్కడే ఉందాం నవ్వుతూ కారు ముందు హిందూని కూర్చోబెట్టి తన వెనుక సూర్యని కూర్చొని నెమ్మదిగా హిందూని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇద్దరు వర్షంలో తడుస్తూ సముద్రాన్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి వర్షం ఆగింది. ఇద్దరు చలిలో ఉండలేక కాసేపటికి ఇంటి బాట పెట్టారు. సూర్య టవల్తో హెయిర్ తుడుచుకుంటూ ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేశాడు. అది సంజయ్ మెసేజ్. శౌర్య ఫ్యామిలీ ఫోటో పంపాడు. సూర్య ఆ ఫోటో చూసి శౌర్య ఇంకా కోమలనంద మధ్యలో నవ్వుతూ ఉన్న ఒక వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. చేతిలో ఉన్న ఫోన్ సోఫాలో వదిలేశాడు. ఇంకా ఉంది.